ఈ వీడియోకి మీరు లైక్ చేయవలసిన అవసరం లేదు, కానీ ఆయన గురించి తెలుసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు, 20వ శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతిగాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో చిన్న గ్రామంలో 1883 నవంబర్ 3న జన్మించారు. అందులో ఆయన మనుమడి కుటుంబం నివసిస్తోంది. 2వ తరగతి వరకు రామ్మూర్తి వీరఘట్టంలోని కూరాకుల వీధి పాఠశాలలో చదువుకున్నారు. మేం చదువుకునేటప్పుడు తెలుగు పుస్తకంలో ఆయన గురించి పాఠ్యాంశం కూడా ఉండేది. అందులో వీరఘట్టం అని పేరు చూసినప్పుడు మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. మా తాతలు తండ్రులు కూడా ఆయన గురించి అనేక విషయాలు చెప్పేవారు అని తెలగవీధిలోని రామ్మూర్తి నాయుడు ఇంటి ఎదురుగా నివాసం ఉంటున్న మన్మథరావు చెప్పారు. తెలుగు దేశంలో ప్రఖ్యాత తెలగ వీర యోధ వంశాలలో కోడివారి వంశం ఒకటి. ఈ వంశ పరంపరలోని శ్రీ కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయామశాలలో చేరి దేహ దారుఢ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు ఛాతిపై 11 టన్నుల భారాన్ని మోసేవారు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగారు. సుమారుగా 14 టన్నులు మోసేవారు. మద్రాసులో సైదాపేట కాలేజీలో 1 సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడుగా చేరారు. రామ్మూర్తి నాయుడుకు చదువుపై పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. బడికి వెళ్లకుండా నిత్యం వ్యాయామాలు చేస్తూ వీరఘట్టానికి సమీపంలో ఉన్న రాజచెరువు వద్దే ఎక్కువగా గడిపేవారు. 1/2 కిలోమీటరు పొడవుండే చెరువుని రామ్మూర్తి గారు ఆగకుండా సునాయాసంగా 5-6 సార్లు ఈదేసేవారు. రాజచెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలోనే ఓ సాధువు రామ్మూర్తి గారిని పిలిచి మంత్రోపదేశం చేశారని, అప్పటి నుంచి రామ్మూర్తికి దైవచింతన కలిగిందని మా పెద్దలు చెప్పారు. ఆ సాధువు వద్దే రామ్మూర్తి గారు వాయుస్తంభన, జలస్తంభన విద్యను నేర్చుకున్నారట అని ఆయన వివరించారు. స్నేహితుడి సలహాతో సర్కస్ కంపెనీ వీరఘట్టం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉంది. రామ్మూర్తి నాయుడు పుట్టిన సమయానికి అది విశాఖ జిల్లా పాలకొండ తాలూకాలో ఉండేది. అందుకే రామ్మూర్తి నాయుడిని ఇటు విశాఖ జిల్లా వాసులు, అటు శ్రీకాకుళం జిల్లా వాసులు తమవాడేనని గర్వంగా చెప్పుకుంటారు. విజయనగరంలో ఉద్యోగం చేస్తూనే అనేక మల్లయుద్ధ పోటీలలో రామ్మూర్తి పాల్గొనేవారు. ఆ సమయంలో రామ్మూర్తికి పొట్టిపంతులు అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. రామ్మూర్తి శారీరక బలం తెగువని గుర్తించిన పొట్టిపంతులు సర్కస్ కంపెనీ పెట్టమని ఆయనకు సలహా ఇచ్చారని రామ్మూర్తి గురించి పరిశోధనలు చేసిన ముల్లంగి వెంకటరమణారెడ్డి చెప్పారు. విజయనగరంలో పొట్టిపంతులు అనే మిత్రుని సలహా సహకారంతో రామ్మూర్తి సర్కస్ కంపెనీ నెలకొల్పారు. రామ్మూర్తి సర్కస్ కంపెనీ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచి పేరు తెచ్చుకుంది. 1912లో మద్రాసులో సర్కస్ను ఏర్పాటు చేశారు. పులులు, ఏనుగులు, గుర్రాలతో రామ్మూర్తి చేసే బల ప్రదర్శనలు అందరినీ ఆకర్షించేవి అని ఆయన వివరించారు. శరీరానికి కట్టిన ఉక్కు గొలుసును ముక్కలు చేయడం, 2 కార్లను భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకుని వాటిని కదలకుండా చేయడం, ఛాతీపై ఏనుగును ఎక్కించుని 5 నిమిషాల పాటు అలాగే ఉండటం వంటి ప్రదర్శనలు చూసేందుకు రామ్మూర్తి సర్కస్ ఎక్కడుంటే అక్కడికి తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చేవారు. సర్కస్ కంపెనీ ద్వారా రామ్మూర్తి నాయుడు కోట్ల రూపాయలు సంపాదించారు అని వెంకటరమణారెడ్డి చెప్పారు. అతని భుజాలకు ఇనుప గొలుసులు కట్టబడి ఉంటాయి మరియు ఇతర చివర్లను 2 కార్లకు కట్టి వాటిని ఆపడానికి ఉపయోగించారు. అతను తన ఛాతీపై ఏనుగును తీసుకొని 5 నిమిషాలు పట్టుకున్నాడు. ప్రముఖులు ఇచ్చిన బిరుదులు: పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చారు. తిలక్ రామమూర్తి గారికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్ బిరుదములిచ్చారు. విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు తిలక్. హైదరాబాద్లో ఆంధ్రభాష నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేక వీర బిరుదమిచ్చారు. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ఆసియాలోని జపాన్, చైనా, మయన్మార్ దేశాల్లో కూడా రామ్మూర్తి నాయుడు ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన ప్రదర్శనలను సామాన్య ప్రజలతో పాటు రాజులు, రాజ్యాధినేతలు, నాయకులు ఇలా అందరూ ఎంతో ఆసక్తి చూపేవారు. బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ మింటో రామ్మూర్తి తన కారును ఇనుప గొలుసులతో పట్టుకుని తన కారును నడపడానికి ప్రయత్నించినప్పుడు రామమూర్తి యొక్క బలాన్ని అనుభవించాడు. ఈ సంఘటన తర్వాత ఆయన కీర్తి దేశమంతటా వ్యాపించింది. అలహాబాద్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో నాయుడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పండిట్ మదన్ మోహన్ మాలవీయ అతనిని విదేశాల్లో తన ఫీట్లను ప్రదర్శించమని ప్రోత్సహించి అతని బృందాన్ని లండన్కు పంపాడు. వెంటనే రామమూర్తి ఉపఖండం అంతటా విస్తృతంగా ప్రయాణించడం ప్రారంభించాడు. నాయుడు 12 హార్స్ పవర్ ఉన్న 2 కార్లను 2 వేర్వేరు దిశల్లో నడపడం, అధిక యాక్సిలరేషన్తో ఆపడం, ఇనుప గొలుసులను 1/2 అంగుళాలు
బద్దలు కొట్టడం మరియు అతని ఛాతీపై ఏనుగును బ్యాలెన్స్ చేయడం వంటి అద్భుతమైన విన్యాసాలు చేశాడు. వీరఘట్టం మల్ల మార్తాండ, కలియుగ భీముడు, ఇండియన్ హెర్క్యులస్గా ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తిని చాటి చెప్పిన సిక్కోలు ముద్దు బిడ్డ కోడి రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర వెండితెరపై రావడానికి సిద్ధమవుతోంది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, హీరోలు, రచయితలు కోడి రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. ఆయన స్వగ్రామం వీరఘట్టంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పలు విషయాలు వివరించారు. విజయనగరంలో కూడా చదువు కంటే వ్యాయామంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతూ మల్లయుద్ధం పోటీల్లో పాల్గొనేవారు. బర్మాలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలోనే స్థిరపడ్డారు. వీరఘట్టంలో రామ్మూర్తి నాయుడు జన్మించిన గృహం ఇదే. కోడి రామ్మూర్తి మూడో తరం వారసులు వీరఘట్టంలోనే ఉంటున్నారు. బ్రహ్మచారైన కోడి రామ్మూర్తి తన అన్నదమ్ముల పిల్లలనే సొంత పిల్లలుగా భావించేవారు. ఏడు మా తాతయ్య అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. బ్రహ్మచారి కండల వీరుడు కోడి రామ్మూర్తి నాయుడు బ్రహ్మచారి. శాకాహారి అయిన ఆయన ఆంజనేయ భక్తుడు. ఇలాంటి మహాబలుని జీవితగాథ తెరపై ఎక్కించేందుకు ఇటీవల సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వీరఘట్టం వచ్చి ఇక్కడ రామ్మూర్తి నాయుడు సంచరించిన ప్రదేశాలను, నివాస గృహాన్ని పరిశీలించారు. అలాగే విజయనగరంలో రామ్మూర్తి నాయుడు చదువుకున్న కళాశాలను, పనిచేసి నివాసం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి రామ్మూర్తి నాయుడి జీవిత చరిత్ర తీసేందుకు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. మా చిన్న తాత కోడి రామ్మూర్తి నాయుడు మా చిన్న తాతయ్య. నేను 1947లో పుట్టాను. అప్పటికే ఆయన చనిపోయారు. అప్పటిలో ఆయన గొప్పతనం మాకు తెలియలేదు. నేను పెద్దయ్యాక ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్నాను. టీచర్గా రిటైర్ అయి ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డాను. ఇటీవల సినిమా వాళ్ళు సంప్రదింపులు చేశారు. మా తాతయ్య జీవిత చరిత్ర సినిమాగా తీస్తామంటే పూర్తిగా ఆయన చరిత్ర వివరించాం. మీ కనుక పార్ట్ 2 వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థాంక్ యూ వాచింగ్ వీడియో.